హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే నా సిఎస్ఎస్ కార్పొరేషన్ ఎగ్జామ్ ఎలా జరిగింది, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నెక్స్ట్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలంటే మనకు ఏ స్కిల్స్ తెలిసి ఉండాలి, ఎగ్జామ్లో ఆప్టిట్యూడ్ కానీ లైక్ కోడింగ్ కానీ రీజనింగ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయా లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నది కంప్లీట్ వ్యూ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వాట్ అబౌట్ ద శాలరీ ప్యాకేజ్, వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలా, నెక్స్ట్ ఈ జాబ్ చేస్తే మనకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఈ జాబ్ యొక్క మెయిన్ క్రైటీరియా ఏంటి అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. హోప్ యూ గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అక్కడ కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనము సిఎస్ఎస్ కార్పొరేషన్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇది కస్టమర్కి సంబంధించి వాళ్ళు అడిగిన క్వైరీస్ కానీ ఎంక్వైరీస్ కానీ నెక్స్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఇలాంటి వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సిఎస్ఎస్ కార్పొరేషన్లో మన రోల్ ఏంటి అంటే లైక్ ఇంటర్నేషనల్ కాల్స్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్ని సొల్యూషన్ చెప్పడం కానీ లేకపోతే వాయిస్ చాట్ కానీ లేకపోతే నార్మల్ చాట్ కానీ చేసి వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనమాట. ఇట్స్ లైక్ టెలికాలింగ్ అంటారు కదా, అలాంటిది అనమాట. నాట్ టెలికాలింగ్, లైక్ అలాంటి జాబే అనమాట. అయితే మనం టెక్నికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తామన్నమాట. సో అలాంటి జాబ్ అన్నట్టు. అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్కి ఈ జాబ్కి క్వాలిఫై అవ్వాలి అంటే ఎలా, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అకార్డింగ్ టు మీ మాకు జరిగిన ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఒక టెస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక టెస్ట్ లింక్ వస్తుంది. ఆ టెస్ట్లో వచ్చేసి ఫస్ట్ మనం వర్బల్ కమ్యూనికేషన్, నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ, నెక్స్ట్ మనం ఇంగ్లీష్ గ్రామర్ పైన ఎంత నాలెడ్జ్ ఉంది అని చెక్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఈ టెస్ట్ వచ్చేసి ఐ థింక్ 30 minutes ఉంటుంది అనుకుంటా, 30 to 45 minutes. అయితే ఈ టెస్ట్లో వచ్చేసి ఫస్ట్ మనము మన గ్రామర్ని చెక్ చేస్తారనమాట. లైక్ ప్రిపోజిషన్స్ కానీ సమ్ అదర్ గ్రామర్ పాయింట్స్, వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో వాటిని చేయాలి. తర్వాత వచ్చేసి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని మనం ఎలా ప్రొనౌన్షియేట్ చేస్తున్నాం అనేది కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, దాన్ని కూడా ప్రొనౌన్షియేట్ చేసి మైక్ ఉంటుంది అక్కడ వినిపించాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఇదే ప్రిపోజిషన్స్, వర్బల్ ఎబిలిటీ, గ్రామర్, సెంటెన్స్ కరెక్షన్ ఇలాంటివి ఉంటాయి. సెకండ్ రౌండ్లో వచ్చేసి లైక్ ఒక సెంటెన్స్ ఇస్తారు, దాన్ని మనం ఎలా పలకాలి, మన వాయిస్ ఎలా ఉంది అనేది. ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేసి వాళ్ళు మనకు ఒక కొంచెం పారాగ్రాఫ్ చెప్పి వినిపిస్తారనమాట. తర్వాత దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒక పారాగ్రాఫ్ చెప్తారు, పారాగ్రాఫ్ కానీ ఏదో ఒకటి స్టోరీ వినిపిస్తారు. ఆ స్టోరీకి సంబంధించి ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేయాలి. ఇది థర్డ్ రౌండ్ అనమాట. ఇంకా ఫోర్త్ రౌండ్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వై, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి 2 minutes టైం ఉంటుంది అనమాట. ఈ 2 minutesలో మనం ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడచ్చు, ఎంత చెప్పాలనుకుంటే అంత చెప్పచ్చు అనమాట. సో ఈ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఐ థింక్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాలి. ఇంతే, ఈ ఎగ్జామ్ ఇలా ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ రౌండ్కి నేను సెలెక్ట్ అయ్యాను. సో ఇవన్నీ బై ఓన్గానే చేయాలి, ఎలాంటి హెల్ప్ కానీ ఏమి ఉండదు. ఎందుకంటే యూ నీడ్ టు టాక్, నువ్వే మాట్లాడాలి. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్కి నువ్వే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ గ్రామర్ అంతా రెక్టిఫై చేసేది కూడా నువ్వే చేయాలి. సో మీరు హెల్ప్ తీసుకోవడానికి కానీ హెల్ప్ చేయడానికి కానీ ఎలాంటి ఆస్కారం ఉండదు. సో ఈ టెస్ట్ అనేది సెల్ఫ్గా రాయాలి, మన స్కిల్స్ ఎంత ఉంది అనేది మనమే టెస్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది వీళ్ళు జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేస్తారు. అయితే మనకు కొంచెం టైం స్లాట్ ఇస్తారనమాట. ఈ టైం స్లాట్ డే బిఫోర్లో వాళ్ళు మనకు టైం స్లాట్ని అలాట్ చేస్తారు. ఆ టైంలో మనం ఆ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ వెరీ బేసిక్ అనమాట, చాలా తక్కువ టైంలోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఆ ఇంటర్వ్యూలో బేసిక్గా నాకు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఆన్సర్ చేశాను అనేది కూడా చూద్దాము. అయితే ఇంటర్వ్యూలో వచ్చేసి ఫస్ట్ ఇంటర్వ్యూకి జాయిన్ అవ్వగానే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. అయితే వీళ్ళు ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఎలాంటి టెక్నికల్ కానీ కోడింగ్ కానీ ఏం క్వశ్చన్స్ అడగరు. ఓన్లీ మన వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనం గుడ్ కమ్యూనికేటరా కాదా, నెక్స్ట్ కొంచెం రియల్ బేస్ సిచ్యువేషన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతాము అనేది మాత్రమే చూస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నన్ను టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో నేను దానికి ఆన్సర్ చేశాను. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి
రియల్ బేస్ సిచ్యువేషన్ కోసం అనమాట. లైక్ ఒకరోజు ఛాన్స్ వస్తే నువ్వు ఎవరిలా ఉండాలి అనుకుంటున్నావు అన్నారు. లైక్ సీఎంఆ పిఎంఆ సమ్ అదర్ ఉంటాయి కదా, అలా అన్నట్టు ఒకరోజు నువ్వు ఎవరిలాగా ఉండాలి అనుకుంటున్నావు అన్నారు. సో నేను నా రీజన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇట్స్ వెరీ ఫన్నీ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఫస్ట్ సైట్ లవ్? సో ఫస్ట్ సైట్ లవ్ అంటే ఏంటి అని కూడా అడిగారు. సో చాలా ఫన్నీగా అనిపించింది. సో నా రీజన్ ఏంటో నేను చెప్పాను. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్కి ఏం అడిగారు అంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ విలేజ్, లేకపోతే యువర్ ప్లేస్ గురించి చెప్పు అని అడిగారు. నెక్స్ట్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ కాలేజ్ లైఫ్ గురించి అడిగారు. నెక్స్ట్ గోల్డెన్ మెమరీస్ కానీ అలాంటివి అడిగారంట. నెక్స్ట్ కొంతమందికి నువ్వు ఒకసారిగా ఇన్విజిబుల్ అంటే లైక్ నువ్వు కనపడకపోతే ఎలాంటి ప్లేసెస్ని చూస్తావు అంటే ఇప్పుడు మన బాడీతో పని లేకుండా లైక్ ఇమాజినేషన్ ఉంటుంది కదా, నువ్వు ఎలాంటి ప్లేసెస్ని ఇమాజిన్ చేసుకుంటావు అన్నట్టుగా అడిగారంట. నెక్స్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా చాలామందికి చాలా డిఫరెంట్ మెమరీస్ అడిగారు. నెక్స్ట్ నీ లైఫ్ ఆఫ్టర్ 10 years నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నావు. సో ఇలా వెరీ బేసిక్ అనమాట, రియల్ టైమ్ సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. అందులో వాళ్ళు మనం ఆన్సర్ ఎలా చెప్తున్నామో చూడరు, మన కమ్యూనికేషన్ చూస్తాం, మన గ్రామర్ చూస్తారు, మనం ఎలా మాట్లాడుతున్నామో చూస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసి వాళ్ళకి మనం మంచిగా మాట్లాడాలి. ఇంటర్నేషనల్ కాల్స్, వాయిస్ చాట్స్, వాళ్ళు కన్స్యూమర్స్ కానీ కస్టమర్స్ కానీ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేది ఈ జాబ్ కాబట్టి. సో మేజర్గా ఇక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే లైక్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంతకు మించి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో నా ఇంటర్వ్యూ అయితే ఇలా జరిగింది. రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. హోప్ నేను వస్తుందని అనుకుంటున్నాను. వస్తే మాత్రం వెరీ హ్యాపీ, రాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటా అంతే. హోప్ యూ గైస్, ఇఫ్ యూ రియలీ లైక్ మై వర్క్ అండ్ కంటెంట్, ప్లీజ్ కన్సిడర్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ వాట్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డు యూ లైక్ టు నో, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్.